హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, మరో 2 రోజుల్లో టీడీపీ హంగు ఆర్భటాలతో కడపలో మహానాడు భారీ ఏర్పాట్లు అయితే భారీగా కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక పక్క కరోనా అదే ప్రాంతానికి సంబంధించి కడపలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం, ఇటువంటి గ్యాదరింగ్లు సరిపడవు అనేటువంటిది గవర్నమెంట్ నుంచి కూడా ఒక జీవో ఒకటి రిలీజ్ అవ్వటం, దీనికి సంబంధించి మహానాడు మీద కూడా ఇటువంటి పరిస్థితుల్లో మహానాడు అంతమంది మాస్ గ్యాదరింగ్ ఏ విధంగా చేస్తారంటూ కూడా రీసెంట్గా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఆయన ఒక లెటర్ కూడా సిపి గారికి అలాగే డీజీపీ గారికి తర్వాత అందరికీ సిఎస్ గారికి వరుసపెట్టి ఆయన 4-5 లెటర్లు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, మహానాడు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ వస్తున్నటువంటి కథనాలు. మరోవైపు టీడీపీలోనే చూసుకుంటే మినీ మహానాడు వేదికలుగా వ్యక్తమవుతున్నటువంటి నిరసన ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా మహానాడు మీద పడిందంటే ఆ ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆగిపోతే బాగుండు అనేటువంటిది టీడీపీ వాళ్ళ వర్షన్ అనేటువంటిది కూడా మరోవైపు నుంచి వినిపిస్తున్నటువంటి కామెంట్స్. అసలు ఏం జరుగుతుంది, టీడీపీ నిజంగా ఆగిపోవాలని కోరుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఆగిపోవాలని కోరుకుంటున్నారో, అసలు దీని వెనక కారణాలు ఏంది, కరోనా నేపథ్యంలో ఇటువంటి మాస్ గ్యాదరింగ్లు అనవసరం అనేటువంటిది గవర్నమెంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జరిగే అవకాశం ఎంతవరకు ఉంది, జరుగుతుందా, ఏంది అసలు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏంటంటే కరోనా అన్నది ఇతర దేశాల్లో ఫాస్ట్గా వ్యాపిస్తుంది. సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో, మన దేశంలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ఎక్కువ పాజిటివ్ కేసులే ఉన్నాయి. పైకి భయపడద్దు అని చెప్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్టుగా తెలిసింది. ఎక్కడ గుమ్ముగొట్టడం కానీ, సామూహికంగా వెళ్ళడం కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించొద్దంటూ మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వీళ్ళు మినీ మహానాడు పెట్టుకున్నారు. ఇది ఎప్పుడో ముందుగా ఫిక్స్ అయిపోయిన ప్రాబ్లం. పేల్గాం దాటి తర్వాత చెయ్యాలా వద్దా అనుకుని తర్జన భర్జనలు పడ్డారు. ఎప్పుడైతే పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందో మేము ముందే పెట్టుకున్నారు, కడపలో పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో నీడలు పడుతున్నాయి దాని మీద. ఒకవేళ జరుగుతుందా, ఒకవేళ కానీ వ్యాప్తి జరిగితే దాన్ని గవర్నమెంట్కి ఆపాదించే అవకాశం ఉంది. మీరు పెట్టడం వల్లే స్ప్రెడ్ అయిపోయింది అన్నట్టు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకటి మినీ మహానాడు కాదు, మెయిన్ మహానాడు ఆగిపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కరోనా దృష్ట్యా చూసుకుంటే. రెండోది కూడా వాళ్ళకి ఒక భయం అనేది ఉంది తెలుగుదేశం పార్టీకి. ఒక డిసిప్లిన్ కి ఒక సంకేతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి నాయకత్వం ఏదైతే చెప్పిందో అదే చెప్తారు. ఒకవేళ చెప్పాలనుకున్నా చెవిలో చెప్పడమో లేకపోతే సభలో వాళ్ళ మీటింగ్లో చెప్పడమే తప్పించి ప్రధాన వేదికల మీద ఎవడో కూడా నిరసనగాలని వ్యక్తం చేయకూడదు. ఇప్పుడు మినీ మహానాడు అని చెప్పి తెలుగుదేశం మినీ మహానాడు ఎందుకు జరుపుకుంటారు? వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ఆ సంవత్సరంలో చెప్పడం, కార్యకర్తలకి ఉత్సాహం తెప్పించడం కోసం, నూతన ఉత్తేజాన్ని ఇక్కడ ఏముందంటే మినీ మహానాడు చూసుకుంటే ఈ వేదికని కొంతమంది నాయకులు, అందులో తెలుగుదేశంలో తలపండిన నాయకులు ఎందుకు ఉపయోగించుంటే కార్యకర్తల్ని నిరుత్సాహపరచడానికి, తెలుగుదేశాన్ని మరి కొంత వెనక్కి దోసేయడానికి ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బండారు సత్యనారాయణమూర్తి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు, గతంలో కూడా మంత్రిగా చేశారు, ఇవన్నీ చేశారు. ఆయన నిరసన గలం వ్యక్తం చేశారు. ఏంటంటే అసలు మా పనులు అవ్వట్లేదు, అసలు ఎందుకు ఎమ్మెల్యే ఏమో అని చెప్పి మేము బాధపడుతున్నాం ఇలాగని చెప్పి కార్యకర్తలకి ఉద్బోధ చేస్తే కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్టుగానా, నిరుత్సాహపరిచినట్టుగానా? సో మినీ మహానాడు ఏ జిల్లాలకు ఆ జిల్లాలో పెట్టుకుంటారో ఆ తర్వాత ఇక్కడికి వెళ్తారు. రేపు పొద్దున ఈయన చూసుకుని ఇంకో నలుగురు మాట్లాడతారు కదా, అవును మాకు కూడా అలాగుందని. రేపు పొద్దున్న మెయిన్ మహానాడులో కూడా ఇదే మాటలు మాట్లాడతారు కదా, ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడరు కదా. సో ఇదొక బెడద ఉంది మహానాడికి. సో ఈయన అనుకుంటే ఇంకో ఆయన కూడా తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఆయన, తెలుగుదేశాన్ని హెచ్చరికలు చేస్తూ, ఎందుకంటే మీరు కమ్యూనిస్టులతో జతగట్టాక వాళ్ళు మనల్ని ఏ రకంగా చేశారు, ఇప్పుడు బీజేపీ తోటి జనసేన తోటి మీరు కలిసి ఉన్నారు, దానివల్ల మీకు ప్రమాదం ఏదో ఉంది, కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన మాట్లాడటం ద్వారా ఏంటంటే బీజేపీని జనసేనని విమర్శించినట్టుగా అయింది. ఇప్పుడు మెయిన్ మహానాడుకు వచ్చేటప్పుడు ఇదే మాటలు మాట్లాడారు అనుకోండి,
తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ వేదికల మించి బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళని తిట్టిస్తున్నారు అన్నట్టుగా అక్కడ కార్యకర్తల నుంచి అక్కడ రివర్ట్ అవుతారు. ఇంకా పోతే టీజీ వెంకటేష్ గారు, ఆ కేఈ కృష్ణమూర్తి గారికి పడట్లేదు. అక్కడ వాళ్ళు కూడా ఇదే వేదికను అవగాహన చేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి కూడా ఇలా నిరసనలు వ్యక్తమవుతూ మెయిన్ మహానాడు అంతా కూడా వ్యక్తమవుతే అది ప్రతిపక్షానికి ఒక ఆయుధాన్ని అందించినట్టుగా అవుతుంది, తెలుగుదేశం శ్రేణులను నిరుత్సాహపరిచినట్టుగా అవుతుంది. ఈ దృష్ట్యా కరోనా కూడా కలిసి వచ్చింది కాబట్టి మహానాడిని కొంచెం వెనకేసుకుంటే బాగుంటుందా అన్నట్టుగా, ఆపితే బాగుంటుంది అన్నట్టుగా తెలుగుదేశం శ్రేణులో టాక్. కానీ మరో పక్క చూసుకుంటే కూటమితో కలిసి ముందుకెళ్ళినటువంటి టీడీపీ 164 సీట్ల థమ్మింగ్ మెజారిటీ రావటం, ఆ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి మహానాడు చాలా అంగు ఆర్భాటాలతో నిర్వహించాలనేటువంటిది గెలిచినప్పటి నుంచి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక. కానీ తీరా డే వచ్చేటప్పటికి ఇటువంటి పర్యవసానాలు సంభవిస్తూ ఉంటే అంటే పార్టీ పరిస్థితి ఏంది అసలు ఓవరాల్? ఇప్పుడు సంవత్సరం తిరగకుండానే ఇప్పుడు ఏ ప్రభుత్వం మీదైనా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే 2-3 సంవత్సరాలు చూస్తున్నాక, అంటే ఫస్ట్ ఇయర్ అంతా కూడా హనీమూన్ పీరియడ్ కింద చూస్తారు. దానిలో తప్పులను ఎతకట్లేదు. ఒకవేళ ఎతికినా అది ప్రతిపక్ష దోషం, ప్రతిపక్షాలు అలాగే మాడతారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కాదు, సంవత్సరం తిరగలేదు, ఇంకా జూన్ 4 రాలేదు, అప్పుడే అధికార పక్షంలో ఒకరొకరు బయటపడుతున్నాయి. అంటే ఒకళ్ళు తమకు మంత్రి పదవి ఇవ్వలేదనా, లోకేష్ గారి డామినేషన్ పెరుగుతుందనా, లేకపోతే జనసేన నుంచి అక్కడ వాళ్ళకి వాల్యూ పెరిగి మాకు తగ్గిపోతుందనా, బీజేపీ నుంచి అయితే జనరల్గా తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తిని సోమవీర్రాజు గారికి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటి, వాళ్ళు చెప్పిన మాటలకి మీరు లొంగిపోవడం ఏంటి, ఇలాగైతే మన పరిస్థితి ఏంటి అన్నట్టుగా బాహటంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ పత్రిక అయితే గత 3 నెలల నుంచే ఆంధ్రజ్యోతి అయితే ఆ పనులన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జరుగుతున్నాయి తప్ప మాకేమీ జరగట్లేదని చెప్పి కార్యకర్తలందరూ గోల పెడుతున్నారు. పిఠాపురంలో అయితే వర్మ గారికి ఎలాగా నిరసన ఉంది, తెలుగుదేశం పార్టీ సరిగా పట్టించుకోకపోవడం వల్ల త్యాగం చేసినా సరే అతనికి ఏమీ అందలం ఎక్కించలేదు. మినిమం ఏదో కార్పొరేట్ చైర్మన్ పదవులు కూడా ఇవ్వలేదు సరి కదా, జనసేన చేత నానా తిట్లు తిట్టించి నా గెలుపుకు నువ్వు కారణం కాదన్నా కూడా తెలుగుదేశం నాయకత్వం మాట్లాడకపోవడం, ఇవన్నీ చూసుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే కొంచెం నిరసన వ్యక్తమైంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళ అరెస్టులు చేస్తున్నారు అధికారులను పెట్టుకుని, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వకుండా అతను ఏ విధంగా ఇచ్చాడో అది. దానివల్ల అక్కడ స్థానిక నాయకత్వం ఏ రకంగా భయపడుతుందంటే నెక్స్ట్ టైం దీని ఇంప్రెషన్ మా మీద పడి మేము ఓడిపోతామేమో. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలవాలని చూసుకుంటాడు, మీరు అంత హార్డ్గా ఒక మనిషిని లోపలైతే ఆడు ఉంటాడా బతుకుతాడా చచ్చిపోతాడా అన్న పరిస్థితిలో బయటకు వచ్చేటువంటి పరిస్థితి నెలల తరబడి ఉంచితే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది కదా, ఇలా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని వస్తుంది కదా, అటువంటిప్పుడు మాకు నెక్స్ట్ టైం లైఫ్ ఏముంటుంది అని స్థానిక నాయకులు కొంతమంది ఆందోళన పడుతున్నారు. అంటే కార్యకర్తల అత్యుత్సాహం అవునండి, అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకుని తిరిగే వాళ్ళది అవునండి, వాళ్ళ అతి ఉత్సాహం కొంతమందికి ప్రమాదకరంగా తయారైంది తెలుగుదేశంలో వాళ్ళకి. ప్రతిపక్షం వాళ్ళకి ఎలాగ ప్రమాదం అనుకోండి, వాళ్ళని ఎలాగా చేస్తుంటారు. ఆయన నా దాని ప్రకారం వెళ్తాను, నేను ఎవడ మాట వినను, సీత ఎవడ మాట వినను, రాజ్యాంగం ప్రకారమే నేను నడుస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఓకే, ప్రతిపక్షం వాళ్ళు దడితే పర్లేదు, అధికార పక్షంలో వాళ్ళు కూడా దడుస్తున్నారు. ఎందుకంటే మాకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం వహించట్లేదని సీనియర్లు, అసలు మమ్మల్ని ఎవడో కన్సల్ట్ చేయట్లేదు, ఎవడో పట్టించుకోవట్లేదని కొంతమంది, మా నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి ఆ పోలీసు వాళ్ళు మాకు కూడా చెప్పకుండా తీసుకెళ్ళి అంత దారుణంగా చెప్తే ఆ ప్రభావం మామే పడి మేము ఓడిపోతామో అని మరికొంతమంది. ఈ రకంగా పైకి చెప్పకపోయినా బాగా తీవ్ర వ్యతిరేకత అన్నది వాళ్ళ పార్టీలోనే ఉంది, స్పష్టం. ఎందుకంటే మినీ మహానాడు వాళ్ళలో ఉండే నిరసన బయట పెట్టడానికి వేదికగా ఉపయోగించుకున్నారు తప్ప, నిరసన బయట పెట్టేదానికంటే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే సూసైడ్కి ప్రయత్నాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మహానాడిని ఆపేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇంకా ఇక్కడ మాట్లాడింది మెయిన్ స్టేజ్ల మీద మాట్లాడడానికి వీళ్ళు చూసుకుని నలుగురు మాట్లాడతారు అన్న భయం ఒకటి ఉంది. రెండోది సహజంగా కోవిడ్ అన్నది అలాగ వచ్చింది. కోవిడ్ వచ్చింది కాబట్టి సభలో సమావేశాలు
ఆపుకుంటే బెటర్. అది ఇది రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇలా కలిసి వచ్చిన కదా ఆపుతారేమో అన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఆపపోతే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోనే కోవిడ్ విజృంభించి ఒకటి కేసు బయటపడినట్టుగా వచ్చింది. కొంచెం ఎక్కువైంది అనుకోండి, దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఆయన ఏంటంటే కోవిడ్ నేను ఉండడం వల్ల తగ్గింది, మనమే ఇలాగా చేసామని ఆయన చెప్పుకోవాలని చూస్తాడు. ఈయనే కారణం అన్నట్టుగా రాకూడదు కదా. ఆ కారణాల నుంచి జరగదేమో అని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. మరి ముందుకెళ్ళిపోయి ధైర్యంగా ముందుకెళ్ళిపోతే ఏమవుతుందో తెలియదు. ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటారా? లేదు మీరు అన్నటువంటి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటేనే బెటర్ అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంటారా? అంటే ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా మినీ మహానాడులో ఆ నాయకులు బాహటంగా తమ అభిప్రాయాలని, తమకు ఉండేటువంటి అభిప్రాయాలని, బాధల్ని తెలుగుదేశం పట్ల వ్యతిరేక ధోరణిలో మాట్లాడడం అనేది తెలుగుదేశం ప్రధానమైనటువంటి నాయకత్వాన్నే కాకుండా సాధారణ ప్రజలను కూడా షాక్ గురయ్యేలా చేసింది. సో ఇలాంటి నేపథ్యంలో మహానాడు వేదిక మీద ఇంకెన్ని సీన్లు జరుగుతాయో, ఇంకెన్ని సంఘటనలు జరుగుతాయో అనేటువంటి ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తారు. ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతే రేపు పొద్దున్న వీళ్ళు వచ్చి మాట్లాడితే ఉన్న పరువు కూడా గంగలో కలిసిపోద్ది అన్న భావనలో ప్రధాన నాయకత్వం ఉంది. దానికి తగ్గట్టుగా ఏం చేద్దామని తర్జన భర్జనలు ఆడుతున్న సమయంలో కోవిడ్ ఒక రూపంలో కలిసి వచ్చింది అనుకోవచ్చు ఆపడానికి. నా ఉద్దేశం అయితే ఆపుతారని అనుకుంటున్నాను. కానీ ఆగిపోయిన దానికి ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అనుకుంటే కేవలం కోవిడ్ని బట్టే వీళ్ళు రీజన్ తీసుకొని ఆపుకునే ప్రయత్నాలు ఉన్నాయంటారా? లేదు పార్టీలోనే ఇటువంటి లోకలోకలు వస్తున్నాయి కాబట్టి వీటిని సరి చేసుకోవాలనే ఉద్దేశం ఇప్పటికైనా, ఒకవేళ ఇది పోస్ట్ పోన్ అయింది అంటే కోవిడ్ని అయితే అంతగా పెద్దగా పట్టించుకోరు వాళ్ళు కంపల్సరీ చేయాలనుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి కోవిడ్ మీద వంకబెట్టి ఒకవేళ ఆపాలనుకుంటే కోవిడ్ వంకబెట్టి ఆపుకోవాల్సిందే. అలా ఆపుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ పార్టీలో ఉన్నటువంటి నిరసనని యాక్సెప్ట్ చేసినట్టే కదా. యాక్సెప్ట్ చేశారు అంటే మరలా దాన్ని రిట్యూవ్ చేసుకునే ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఒకసారి ఆగిపోయిందంటే మళ్ళీ తర్వాత సంవత్సరం ఇంకా మానాడు. ఓకే, కోవిడ్ అనేది ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరించింది గుంపులుగా ఉంటుందని. మళ్ళీ ఇంకో 2-3 కేసులు బయటపడ్డాయంటే ఉంటుంది. దాని వేరియంట్ ప్రభావవంతమైందా, మనుషులు చనిపోతారా లేకపోతే ఇంకోటనే తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సమావేశం పెడతారని నేను అనుకోను. దానికి ప్రధానమైన కారణం కూడా వ్యతిరేకత అన్నది ఉంది. సో నేనైతే మటుకు దాన్ని క్యాన్సిల్ చేస్తానని అనుకుంటున్నాను. ఈ మానాడులు ఎలాగ జరిగిపోయాయి కాబట్టి, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం, ఏ రాష్ట్ర ఏ జిల్లాలో ఆ జిల్లాలో జరిగిపోయాయి కాబట్టి ప్రధానమైనది వాయిదా పడుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో చూద్దాం సార్ ఏం జరిగే అవకాశం ఉంది. అది కూడా ఎక్కువ రోజులు లేదు కాబట్టి మరో 2 రోజులు తేలే అవకాశం ఉంది కాబట్టి వాయిదా పడుతుందా లేదు ముందుకెళ్ళి వాళ్ళ యొక్క ఫస్ట్ వచ్చినటువంటి మహానాడు కాబట్టి అంగరంగ వైభవంగా చేయాలనుకునేటువంటి దాంట్లోనే ఈ రంగం చేసే అవకాశాలు ఉన్నాయా? ఎంతవరకు ఏది జరిగే అవకాశం ఉందనేది మరి 2 రోజులు తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి, మరమడియా.